నాయన తర్వాత నాయన అసంటోడు అన్నకు తమ్ముని ధైర్యం ఉంటుంది, తమ్మునికి అన్న ధైర్యం ఉంటుంది. ఏ ఆపద వచ్చినా ముంగట పడి ఒకరినొకరు ఆదుకుంటారు. ఎన్ని పంచాదులున్నా ఎన్ని కొట్లాటలున్నా బయటోనికి సంధిడవరు. అది తప్ప ఒప్ప అనేది తర్వాత సంగతి. ముందుగాలైతే అనుకున్న పని కావాలి. ఈ ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం కూడా గట్లనే ఉంది చూడుర్రీ. ఇగో గీ మైకుల ముంగట మాట్లాడుతున్న గీ అన్నను చూసిండ్రా? ఇంత పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టిండంటే ఏదో పెద్ద నాయకుడు అనుకునేరు. అట్లని చెప్పి ఇదేమన్నా కుటుంబంకు సంబంధించిన మీటింగ్ అనుకునేరు. కాదు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎలక్షన్లో తిరుగుతాండు కదా. ఇక రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోనే ఫార్మాసిటీ కడదామని ప్రజాభిప్రాయ సేకరణ పోతే కలెక్టర్ను కొట్టిండ్రు. అందరికి ఎరుకున్న ముచ్చట కదా. ఇక దాడికి సంబంధించిన ముచ్చట అరుచుకుందామని తమ్ముని జాగలా అన్న పోయిండు అన్నట్టు. ఇక అన్న రాగానే కలెక్టర్ గిట్లా ఎదుర్కొన్నాడు చూస్తానరా. కనీసం వార్డు మెంబర్ కూడా కానికి అన్ననేమో గిట్ల ఎదుర్కొంటే ఇక గిటుమొకాన చూడండి. ఈమె మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మేడము లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద జరిగిన జాడి గురించే తెలుసుకుందామని పోతాంటే మధ్యలోనే ఆపేసిండ్రు ఈ మేడమును పోలీసులు. ఎందుకంటే 144 సెక్షన్ ఉన్నదనట. గట్లనే లా అండ్ ఆర్డర్ కూడా ఇష్యూ అవుతుందని పోలీసుల మాట. మరి తిరుపతి రెడ్డి పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, మేము పోతే ల్యాండ్ ఆర్డర్. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోన? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ఇగో ఇప్పుడు గిట్టు చూడుండ్రి. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. విన్నారు కదా ఎంత గ్యారంటీగా ఫార్మా కంపెనీ కడతామని చెప్తాండో. ఈ రేంజ్ లో ఇప్పటి వరకు ఒక మంత్రి కూడా ఇంత గట్టిగా చెప్పలేదటులా. ఈసారి ఇంత గట్టిగా చెప్పేటందుకు కారణం ఏందంటే ఇక వాళ్ళ తమ్ముడే ముఖ్యమంత్రి కావచ్చు. ఈ కంపెనీకి ఈ సార్కు మరి ఏం రిలేషన్ ఉందో ఏమో తెలియదు, కానీ మస్తు రుబడి చూపిస్తాడు కదా అని అనకరావచ్చు ఈ వీడియో చూసిన పబ్లిక్.